బాబాయ్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను 77 నుంచి 2010 దాకా వ్యవసాయం చేశాను. వ్యవసాయం ఆ, 2010 దాకా. ఆ, ప్రెజెంట్ ప్రజెంట్ ఖాళీగానే ఉంటున్నా. నాకు సర్జరీ జరిగింది, 4 సంవత్సరాలు అవుతుంది. ఈ పిల్లగాడు యూఎస్ఏలో ఉంటాడు, ఫార్మసీ వాడు చదువుకొని. అది ప్రజెంట్ ఖాళీగానే ఫార్మసీ చేసి యూఎస్ఏ వెళ్ళారు. ఇక్కడ జాబ్స్ ఏం దొరకలేదంటారా? ఉంటాడు. ఎంఎస్ అక్కడ చేశాడు, మన ఇండియా వాళ్ళ కంపెనీలో జనరల్ మేనేజరు. వాడి భవిష్యత్తు బాగానే ఉంది అంత మట్టికి. అది నేను ఖాళీగానే ఉంటున్నా. సరే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఉందంటారు ఈ 4 నెలల పరిపాలన అనేది ఎలా ఉందంటారు? ఒక మనం టైం అనేది మనం పీరియడ్గా తీసుకోకూడదు కానండి. ఈ ప్రభుత్వం ఏంటంటే గతంలో కూడా గుడ్ విల్గానే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా కూడా. ఎందుకంటే మంచి చేసేదానికి సాయశక్తులు ఉపయోగపెట్టుకుంటారు, ఉపయోగపడిద్ది ప్రజలకి. అది అంత మట్టికి 100% కరెక్ట్. ఇప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే చేయకుండా చేసాము అని బూసి చూపించి ఏదేదో. ఇప్పుడు ఈ వాళ్ళ గవర్నమెంట్ అనేది ప్రైవేట్ అటుకు అన్నిటికీ వాళ్ళు రంగులు వేస్తున్నారు, పార్టీ రంగులు. మట్టికాయలు వేసిన ఆపల ఏమి. ఇప్పుడు రోడ్లు కానీ ఇంకొకటి కానీ ఏది సక్సెస్ ఉంది? ఇప్పుడు మొన్న వరదల టైంలో అంత మాత్రం అతనుంటే జనం నశింపు వేలల్లో లక్షల్లో కూడా వచ్చేవాళ్ళు. అసలు చంద్రబాబు చేసిందే అసలు ఫోటో ప్రచారాలు అన్నాయి జగన్మోహన్ రెడ్డి అంటే. ఏమంటే పూర్వం మేము చిన్నపిల్లప్పుడు చెప్పుకునేవాళ్ళు, ఇల్లాలను ఒక వేష పోటాడుకుంటే ఏమైందంటే ఇల్లాలు సిగ్గుతోట్లు ఆనోభంగానే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అది తప్పు కాబట్టి ఇట్లా ఆనోపోయింది అంటారంట. ఇల్లాలు ఆనోపోయింది, ఇది లంజాలు అమ్మడిని తిడతానే ఉంటుంది, ఇక అంతే ఉంటుంది. అంతే, సమస్య లేదు దాంట్లో. అది అసలు నేను పేదల కోసం పుట్టాను, పేదల కోసం బతికాను, పేదల కోసం నేను డబ్బులు వేసాను, అయినా నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావట్లేదు, మొత్తం ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నాడు మరి జగన్. ఆయన గెలిచినప్పుడు ఏమనుకోవాలా? ఆయాల ట్యాంపరింగ్ లేదా? ఇవాళ ఉంటే ఆయాల ఉంటుంది, ఒప్పుకుందాం మనం ఆ మాటకి. రెండోదండి, ఎప్పుడు కూడా ఏంటంటే మానవ జన్మకి ఏంటంటే మంచి చెడు రెండు ఉంటాయి. ఈ మంచి అనే దానికి ఏంటంటే జీవితం బారుకు ఏదో ఒక రోజు ఉపయోగపడేది. చెడు మార్గానికి 4 కంతలు ఉంటాయి, మంచికి ఒకటే కంత ఉంటుంది దూరటానికి. అర్థమైందా? వాడు ఎటైనా పోతాడు, ఏదైనా మాట్లాడతాడు. మంచివాడికి ఏంటంటే ఒకటే ఉంటుంది. అది ఏం మరి ఇంతమందికి నేను డబ్బులు వేసాను, ఈ ప్రభుత్వం వచ్చి పథకాలన్నీ ఆపేసింది, పేదలందరినీ నిరుపేదలుగా మార్చేస్తుంది అంటున్నారు కదా. మరి డబ్బులు కాదు, ముందు బయటికి రావాలంటే చెట్లు ఎన్ని నరికావు, పరదాలు కట్టుకుని పోయావు. అన్నమయ్య డ్యామ్ పడిపోతే ఏమన్నా వాడు అక్కడ పలకృష్టానికి పోతే ఏమైంది? పరదాలు ఎవడన్నా బయటకు వచ్చి అడుగుతారని కూడా వాడు వాకిలి కాడ భారీ గేట్లను పట్టలు కట్టారు. ఇప్పుడు మన చంద్రబాబు వచ్చినప్పుడు కూడా అలవాటు ప్రకారం అదే కడితే ఏంద్ర అరితే తీసేశారు, అలవాటు ప్రకారం కట్టామని. అది ఏంటంటారు మరి? అసలు అంత పరదాలు కట్టాల్సినంత అవసరం ఏముంది? ఎందుకంటే నేను మా తండ్రిని మించిన పరిపాలన చేస్తాను, ఆయన మరిపించే పాలన చేస్తా అన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంట? భయమండి అది. ఎవడు ఏం చేస్తాడు, ఎప్పుడు వచ్చి మేము ఏం బాగుంది ఎంగుతాడు, ఎవడు వచ్చి కొడతాడు, భయం ఉంటేనే ఆ పనులు. అది ఏమి లేదు. ఇప్పుడు ఇంకొక 8 నెలలు, ఇప్పుడు 4 నెలలు అయింది అంటున్నారు కదా వచ్చి. 8 నెలల తర్వాత 2 నెలల తర్వాత మునుపు అప్పుడు ఓదారు పేత్ర అనేది పెట్టి తిరిగి మళ్ళీ అట్లా తిరిగి నీ లైఫ్లో ఈ 5 ఏళ్ళు ఎప్పుడైనా సరే వస్తానంటున్నాడు కదా మళ్ళీ. రాని చూద్దాం, రాని అట్లనే తిరగమను. ముద్దులు పెట్టుకుంటే నెత్తి మీద చేతులు పెట్టుకుని తిరగమని ఈసారి. అప్పుడు తెలిసిద్ది ఆయన ప్రతాపం. అదేంటి ఎక్కడికక్కడ మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు నుంచి వస్తుంటే ఆయన ఘన స్వాగతాలు పలుకుతుంటారు, అక్కడికక్కడ జనాలు. ఏమంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఓటింగ్ ఇప్పుడు గెలవటం సహజం, ఎవరికైనా ఉంటుంది సహజం. అది ఎవరి పాత్ర వాళ్ళు పోషించేవాళ్ళు, వాళ్ళ సొమ్ము తిన్నాళ్ళు ఎవరో ఒకళ్ళు 100, 10 మంది 20 మంది మొక్కుతానే ఉంటారు కాళ్ళు, దేవుడు రాముడు అని. అది మరేంటి అసలు ఈ కూటమి ప్రభుత్వం నిలబడదు, వీళ్ళు చేసే అన్ని ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ కూటమి ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ నేనే గద్దెనెక్కుతాను అంటున్నాడు కదా. మాటలు అయ్యి అసలు అసమ్ము జరిగే పనులు కదా, అది వాళ్ళ అల్ల కాదు. ఇక మరి కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా ఏం అడుగులు వేస్తుందంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, చాక్లెట్ తింటే జలుబు చేసిద్ది, వాడు బిస్కెట్ కాదు చాక్లెట్కి అలవాటు పడతాడు. ఐస్ క్రీమ్ తిన్నా అంతే ఉంటుంది. కొని పెడతామని చెబుతాం మనం కూడా. అట్లాగే పిల్లలు కూడా కొంచెం కాలం గడపకపోతే కుదరదు. రెండోది ఆయన ఏంది అన్ని ఎప్పులు తెచ్చు, ఇప్పటి వరకు ఎక్కడ తెచ్చాడా తేలా ఉండాటితో అడ్జస్ట్ చేసుకుని నిదానంగా 1 by 1 చేసుకుంటూ వెళ్తారు. అన్ని ఒకేసారి అంటే కుదరదుగా. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏంటంటే మన ఇంటి పరిపాలన 10 మంది 5, ఒకప్పుడు 3 కుటుంబం ఉంది, ఇవాళ 2 ముగ్గురికైనా కానీ 2 ముగ్గురినే మన ఇంట్లో సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. అర్థం కదా. అట్లాగే ఏంటంటే ముందు 1 by 1 అవుతే ఎవడో కూడా కేంద్రమైన ఇంకొకడైనా చేస్తానన్న ఎవడు చేయలేడు, నిదానంగా బద్ది. ఇప్పుడు అది మనం పోలవరం అదుగో ఇదిగో అని చెప్పి ఏమన్నా చేశారా? వీళ్ళు చేసినాక అసలు చేశారా? మరి వీళ్ళు ఈసారి పూర్తి చేస్తారు. ఈసారి దిగిపోబడి వీళ్ళు పూర్తి చేసి నీళ్ళు పారిస్తారు. మరి ఆయన చేశాడా? కాదని చెప్పి అంబటి రాంబాబు అంటున్నాడు కదా. ఆడి మొహం వాడి అన్నీ ఏమండే.
ఏమి లేదు అవన్నీ ఎందుకంటే ప్రగల్భాలు బాగటమే ఉత్తర కుమార్ ప్రగల్భాలు చూడు భారతంలో అట్లనే ఉంటాయి ఇవన్నీ ఏమీ లేదు అది ఏమంటారు మరి ఇప్పుడు చూస్తే గనక ఎగ్జాంపుల్ మన గేట్లు పోతే పోయినాటికి వీళ్ళన్నిటి వాళ్ళు లోకడ వాటికి కూడా సరి చేసుకుని వాళ్ళు ఏమైనా చేయగలిగారు అసలు అన్నమయ్య ప్రాజెక్టు గురించి ఏమన్నా అక్కడ ఎవరు పోయిన వాళ్ళకి కానీ ఏమన్నా ₹1 చేయటం కానీ వాళ్ళని పోయి అమ్మటే పరామర్శించడం కానీ ఇప్పుడు మన ఎంతమంది కష్టపడ్డారు విజయవాడ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే నేను వెళ్తే అధికారులు అందరు నా పక్కన ఉంటారు పనిచేసే వాళ్ళు ఉంటారు అందుకని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి నేను బయట తిరుగుతాను అంటున్నాడు కదా. కరెక్టేనండి. మనం ఒకటి అనుకుందాం, వాళ్ళు ఇప్పుడు ఎవరికైనా సరే మన ఇద్దరం ఇప్పుడు డిస్కస్ కాదు, మన ఇద్దరం కాదు, ఇప్పుడు నువ్వు దీంట్లో శాటిలైట్ తీసుకున్నంత మాత్రం కాదు. ప్రజలకి ఏంటంటే అంతా తెలుసు, నీ ఎమ్మట ఉండి ఓట్లు వేసినా నీ అసలు కులం అనేది తీసి పక్కన పెట్టు, నీ ఎమ్మట ఉండాలే నువ్వు దొక్కి తెంగావు, ఎవరికి బిల్లులు సరిగలను ఆర్బీకే పెట్టావు, దాంట్లో ఏం చేశారు మీరు? దానివల్ల ఉపయోగం ఉందా? రైతులందరూ సంతోషంగా ఉన్నారండి. గుడ్డో ఇవన్నీ ఏమి లేదు, లోగడనే బాగుంది. ఇక్కడ పిల్లలు ఉన్నారు ఎంప్లాయీస్, సార్ మీరు రాండి సార్ కొద్దిగా ఫోటో తీసుకుంటాం, మీరు రాండి సార్ బతిని వాడికి తీసిపోయాడు. మా వాళ్ళ జీతం బాధ్యం మేము ఏదో ఉదాహరణకు పోయి 4 ఫోటో దిగొచ్చేవాళ్ళం. లేదు సచివాలయ వ్యవస్థను కానీ వాలంటీర్ వ్యవస్థను కానీ తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసాం అసలుకే అన్ని. సార్ రాజశేఖర రెడ్డి పరిపాలన 80% బాగుంది అనుకుంటే ఈ పరిపాలన 80% కూడా దిగదలుకుంటుంది. ఆయనది 80% ఉంటే వీడిది 80% దిగదలుకుంటుంది. మనం 80% కూడా చెప్పలేము, 0 అని చెబితే మరి ఈడెవడు అసలు చంద్రబాబు కాళ్ళు ముక్కు తాట్టుకుని అనుకుంటారు. 80% కూడా దిగదలు ఉంటుంది. ఎన్ని చేశాడు ఒకటంటే నువ్వు ఏదో పథకాలు మంచితే మనకి ఇప్పుడు రాష్ట్రమైనా దేశమైనా బాగుండాలంటే ఏంటండి, పిల్లలకు ఉద్యోగాలు చదువులో లేదా రోడ్లు వేయటమో రైతుకి ఏమన్నా ఉపయోగపడతాం ఏదన్నా పంట మెరుగ్గా తీసుకురావడం ఇవి ఉండాలి. నేనేదో మా అవ్వకు 10 ఏళ్ళు ఇచ్చాను పెన్షన్ ఇచ్చాను అది ఇది అనేది చెప్పుకుంటే ఎట్ట కుదిరిద్దు? నువ్వు దానివల్ల పని అయిద్దా? రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి, ముందు నడిచినప్పుడు అందరికీ ఉపయోగం ఉంటుంది. చంద్రబాబు వచ్చి 4 నెలలు అవుతుంది, ఏం చేశాడు? చంద్రబాబు ఫస్ట్ వచ్చినప్పుడు 98లో నేను మిరవకాయలు పెట్టుంటే 68లో నుంచి మన 48 అమ్ముకొని నేను చంద్రబాబు వల్ల లాస్ పైన నిత్యావసరాలు పెట్టి డౌన్ చేశాడు. నేను అంటా కాసేపు చంద్రబాబు లాస్ చేశాడు, అది ఎట్ట కుదిరిద్ది? ఆయన 4 ఆలోచించి చేశాడు. ఈ రేట్లు ఇట్లా పెరిగితే నిత్యావసర వస్తువులు, అది నిత్యావసరాలు పెట్టకూడదు, దాన్ని వాస్తవంగా కూరగాయల టైప్ కాదు, అది కారం ఏముంది 4 కేజీలు కొట్టుకుని సంవత్సరం బరువు సరిపోద్ది రైతుకి. అట్లా నేను కూడా అనుకున్నప్పుడు నేను ఈ పని చేయకపోతే నేను డబ్బులు మిగిలే నష్టపోయాను, అది మనం ఆయన మీద రుద్దితే ఎట్ట కుదిరిద్ది? ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెంచేశాడు అంట నిత్యావసర సరుకులు. నిత్యావసర ఇప్పుడు మీరే ఇప్పుడు టమాటా మొదలుపెళ్ళి పారబోతున్నాయి, 80 అమ్మారు 90 పోయింది, మళ్ళీ ఇప్పుడు 60కి అమ్ముతున్నారు. కూరగాయలు కూడా ఆటోమేటిక్గా ధరల స్థిరీకరణలో ఉంచుతున్నారు. ఎవడో ఒకటి ఇప్పుడు మన ఇంట్లో ఇవాళ ఎవడు కంటున్నా ఒకళ్ళని కంటున్నారు, ఇద్దరు కంటున్నారు. మా అబ్బాయి వీడు కనీసం తగాదలు తిన్న వాడు కనీసం సంవత్సరం 4 నెలలు ఉండి ఈ రోజుకో తగాద ఎత్తాడేమంటున్నాడు. అప్పుడు సంవత్సరం 4 నెలలకి మేము ఉన్నాము, నాకు 65 ఇయర్స్, నాకు 12-13 కాడి నుంచి నాకు ధర్మం తప్పితే అధర్మం తెలియదు నాకు, అర్థమైందా? అది సరే. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి నేను కంపల్సరీ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, ఎవరైతే మనగా పని చేస్తారో వాళ్ళ పేరు గుడ్ బుక్లో రాసుకుంటానని చెప్పి ఒకటంటే మెయిన్ ఒకటే మాట, ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఏం చెప్పాడు? నేను యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అని చెప్పి ఏం చెప్పాడు? నేను ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తాను, శిక్షను రక్షిస్తాను. అట్లనే వీడికి ఈ తిరుపతి లడ్డు కంటే కొట్టేస్తాడు, గుండు కొట్టుకుంటాడు అనుమానం లేదు, దాంట్లోనే అయిపోద్ది. అసలు ఏం జరగలేదు అందులో అంటున్నాడు. ఈయన జరిగేద్దో జరగదో. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా ఏంటంటే ఆయన 7 కొండలు లేదు 3 కొండలు చాలన్నాడు. ఆయన కొండలో ఏ పాపి కొండలోనే ఆడపోయాడు ఏదో పౌరాలు కొట్టుకాడ. వీళ్ళు కూడా ఏంటంటే ఏది మరి ఎందుకు ఆయుష్ ఉందో కానీ, ఆయుష్ ఎందుకు ఉందా కానీ ఎక్కువ కాలం దేవుడు ఇచ్చాడు అంత మట్టుకే, అంతే. థ్యాంక్ యూ.